భక్తి కావచ్చు, రక్తి కావచ్చు, శక్తి కావచ్చు. ఏదైనా సరే మితిగా ఉంటే అందంగా ఉంటుంది. అదైతే ఆందోళనకరంగా ఉంటుంది, వెర్రితలలు వేస్తుంది. నిజానికి వినాయక చవితి పండగను అందరూ మానసికంగా ప్రశాంతత కోసం హాయిగా చేసుకోవలసిన పండగ. హైదరాబాదులో ఎప్పుడో నిమజ్జనం పేరుతో ఊరేగుతున్నటువంటి వేడుకలు ఇప్పుడు క్రమంగా ప్రతి సిటీకి వ్యాపించుకుంటూ వచ్చాయి. అలా తిరుపతిలో కూడా నేడు విపరీతమైనటువంటి విగ్రహాల అలజడితో ఆందోళనతో వీధులు మార్మోగుతున్నాయి. భక్తి మనసులో ఉండాలి, భక్తి దేవుణ్ణి ప్రార్థించడానికి ఉపయోగపడాలి, కానీ ప్రదర్శనకు ఉండకూడదనే సంగతి పూర్తిగా మరిచిపోయి జనాలు ఎక్స్పోజ్ కావడానికే ప్రాధాన్యత ఇస్తూ భక్తిని వెనకపట్టు పట్టించి దేవుణ్ణి అసలు గుర్తుపెట్టుకోకుండా వీరి పర్సనల్ ఎక్స్పోజింగ్కే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పండుగలుగా మారిపోయినాయి. అందుకే భక్తికి సంబంధించి నా మనోభావాన్ని ఒక్కసారి పద్యరూపంగా చెప్పదలుచుకుంటున్నాను. భాషకు బానిసను గాని భక్తికి గాదు, మాధుర్యపు మత్తు గ్రోలెదగాని మహిమను కాదు. కథల కాణాచి కళల కాణాచి కట్టి పడవేశను గాని భక్తి పాటలందు భావసారమంత నిస్సారమందు. భక్తి పాటలందు భావసారమంత నిస్సారమందు. భాషకు బానిసను గాని భక్తికి కాదు, భాషకు బానిసను గాని భక్తికి కాదు. మాధుర్యపు మత్తు గోలెదను గాని మాధుర్యపు మత్తు గ్రోలెదగాని మహిమన కాదు అని కుండల బద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నాను.